ఇప్పుడు మనం ఇఫ్ ఎప్పుడు వాడాలి, ఎల్స్ ఎప్పుడు వాడాలి, ఎల్స్ ఇఫ్ ఎప్పుడు వాడాలి అండ్ కండిషన్స్ ఎలా ఇచ్చుకోవాలి మొత్తం చూద్దాము. సో, దానికన్నా ముందు మనం అసలు ఇప్పుడు ఇక్కడ నేను రాసా కదా! ఇంపోర్ట్ జావా యుటిల్ స్కానర్ అని. ఇది ఎందుకు వాడుతున్నాం? మనం లాస్ట్ వేరియబుల్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు వేరియబుల్స్‌లో మనం డైరెక్ట్‌గా ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 4 వాల్యూ సంథింగ్ తీసుకొని ఎడిషన్ చేసాము. అప్పుడు ఎలా డైరెక్ట్‌గా అక్కడే మనం ఇచ్చుకున్నాం ఏజ్ ఈక్వల్ టు 5, 4 అని మనంతట మనం కోడ్‌లో రాసామనమాట. దాన్ని హార్డ్ కోడింగ్ అంటాము. జనరల్‌గా అలా చేయకూడదు. మనం దేనైనా గానీ యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలి. యూజర్‌ని లైక్ కన్సోల్‌లో ఇటు పక్కల కన్సోల్ ఉంటది కదా! ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పాలి. ఇప్పుడు ఎంటర్ ఏజ్ అని ఉంది కదా! ఇలా మనం అడిగి వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు అది తీసుకోవాలి మనం. దానికి ఎంటర్ చేస్తే దాని వాల్యూ తీసుకోవాలి. సో, అలా చేయాలంటే మనం ఇక్కడ స్కానర్ క్లాస్ వాడాలి. ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో, జావా డాట్ యుటిల్ అనే ప్యాకేజ్‌లోంచి స్కానర్ క్లాస్‌ని మనం ఇంపోర్ట్ చేసుకొని, దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని, అక్కడి నుంచి మనం ఒక వేరియబుల్‌లో ఇచ్చిన వాల్యూని సేవ్ చేసుకొని అలా వాడాలి. సో, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్ డాట్ స్కానర్ ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా! ఇదంతా మనం టైప్ చేస్తే మనకి స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ అవుతది. ఇంపోర్ట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ చూసాము. లైక్ వేరియబుల్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్‌లో కూడా పబ్లిక్ క్లాస్ లైక్ ఒక క్లాస్ ప్రతి కోడ్‌ని మన క్లాస్‌లోనే రాస్తాము. సో, పబ్లిక్ క్లాస్ ఒక క్లాస్ నేమ్ డెమో అని ఇచ్చాను ఇక్కడ. మనం డెమో చూస్తున్నాం కాబట్టి డెమో. సో, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది మెయిన్ ఫంక్షన్. ఇక్కడ నుంచే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతదని కూడా చెప్పాను. దీని తర్వాత ఇందాక మనం స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! దీనికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. సో, మనం ఆల్రెడీ తెలుసు జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని. సో, ప్రతి క్లాస్‌కి మనం ఆబ్జెక్ట్ లైక్ క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు స్కానర్ క్లాస్‌కి స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఎలా అంటే ఇది ఇప్పుడు స్కానర్ ఉంది కదా! స్కానరు దానికి ఒక షార్ట్ కట్. మనం ఎస్‌ఈ అని తీసుకున్నాము. న్యూ అనేది ఒక కీవర్డ్. కీవర్డ్స్‌ని లైక్ ఇప్పుడు మనం వేరియబుల్స్ నేమ్స్ పెట్టేటప్పుడు కూడా మనం అక్కడ వేరియబుల్స్ నేమ్స్‌లో ఏదైనా వాడొచ్చు కానీ మన వేరియబుల్ నేమ్‌లో కీవర్డ్‌ని తీసుకోకూడదు డిఫాల్ట్‌గా. లైక్ ఇవి జావాకి స్పెసిఫిక్‌గా వీటిని వాడితే వీటిని అసలు ఎక్కడ వాడకూడదు. ఓన్లీ మనం ఈ కీవర్డ్స్ రూపంలోనే వాడాలి. మనం జావాలో కొన్ని డిఫాల్ట్ కీవర్డ్స్ ఉంటాయి. లైక్ ఈ న్యూ అనేది గానీ, లైక్ ఇక్కడ పబ్లిక్ అనేది గానీ, స్టాటిక్ వాయిడ్ ఇక్కడ ఏవైతే హైలైట్ అయ్యాయో బ్లూ కలర్‌లో అవన్నీ కీవర్డ్స్. ఇఫ్ ఇవన్నీ. అవి మనం వేరియబుల్స్ నేమ్స్ పెడుతున్నప్పుడు వీటిని వాడకూడదు. ఓన్లీ వీటి కోసమే ఇలా వాటికొక పర్పస్ ఉంటది. ఆ పర్పస్ కోసమే మనం వాడాలి. సో, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి న్యూ అనే కీవర్డ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో స్కానర్ ఉంది కదా! మనం అక్కడ మళ్ళీ ఇక్కడ స్కానర్ అని పెట్టుకోవాలి. స్కానర్ ఆఫ్ బ్రాకెట్స్‌లో సిస్టమ్ డాట్ ఇన్ ఇన్‌పుట్ దగ్గర లో ఉన్న వాల్యూ తీసుకొని స్టోర్ చేసుకోవడానికి కాబట్టి డాట్ ఇన్ ఇలా పెట్టుకుంటే మనకి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతది. అయిన తర్వాత మనం ఏం చేయాలి? మనం ఏజ్ తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి. సో, మనం ప్రింట్ చేయాలి. కన్సోల్‌లో ఎంటర్ ఏజ్ అని ప్రింట్ చేయాలి కాబట్టి మనం జావాలో ప్రింట్ చేయాలంటే ఏదో చెప్పాం. డైరెక్ట్‌గా వీలైనంత మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రింట్ ఎల్ఎన్ వరకు మనకి ఒక ఏదన్నా వాల్యూని ప్రింట్ చేయాలంటే ఇది వాడాలి. ప్రింట్ అని ప్రతిసారి ఇది వాడాలి. అలా పెట్టేసుకోండి. సో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది మనం ప్రింట్ చేయడానికి వాడతాము. ఎంటర్ ఏజ్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇక్కడ ఇలా వస్తది. ప్రింట్ ఏజ్ అని ఇలా ఎంటర్ ఏజ్ అని ఇలా వస్తది. అర్థమైంది కదా! దాని తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో లైక్ మనం తీసుకునేది ఏజ్ అనేది ఏంటిది? అది ఇంటిజర్ వాల్యూ. సో, ఇంట్ మనం చెప్పాం నంబర్స్‌లో లైక్ బైట్ గానీ, షార్ట్ గానీ, లాంగ్ గానీ, ఇంట్ గానీ ఇవన్నీ ఉంటే డిఫాల్ట్‌గా మనం ఏది ఇవ్వకపోతే ఇంట్ తీసుకుంటాం. మాక్సిమం కేసెస్‌లో కూడా ఇంటే వస్తది. వాళ్ళు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తేనే మిగతావి తీసుకుంటాం. సో, ఏజ్ అనేది మనకి లైక్ ఇంటే తీసుకుంటాం జనరల్‌గా. సో, అందుకోసం నేను ఇంట్ తీసుకున్నాను. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు లైక్ మనం ఇక్కడ తీసుకునేటప్పుడు ఇందాక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇది వాడుకొని ఏదైతే ఇక్కడ ఇస్తామో ఇక్కడ మనం అది పెట్టుకొని ఎస్‌సి డాట్ ఇప్పుడు ఇంటీజర్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఇంట్ క్యాపిటల్ ఐ పెట్టుకొని ఇంట్. అదే మనం డబుల్ తీసుకుందాం అనుకోండి. డబుల్ తీసుకుంటే క్యాపిటల్ డి పెట్టుకొని డబుల్. అదే మనం స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి. స్ట్రింగ్‌ని ఇన్‌పుట్‌లోంచి స్టోర్ చేసుకోవాలి. తీసుకొని స్టోర్ చేయాలనుకోండి. నెక్స్ట్ లైన్. అర్థమైంది కదా! ఇంట్‌కి నెక్స్ట్ ఇంట్‌లో ఐ క్యాపిటల్ కదా! ఇప్పుడు మనం ఏజ్ అని చెక్ చేసి తను ఓట్ వేయగలడా ఎలిజిబిలిటీ చెప్పాలి. గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకి 18 ఈజ్ ద పర్ఫెక్ట్ ఏజ్ టు ఓట్. సో, 18 అండ్ అబోవ్ ఉంటే మనం ఓట్ చేయొచ్చు. తక్కువ ఉంటే వేయలేము. సో, అదే కండిషన్ నేను ఇక్కడ కూడా రాశాను. ఏజ్ అనేది ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గురించి.
ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే మనం ఓట్ చేయొచ్చు. సో మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, యూ కెన్ ఓట్ అని ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. అదే ఏజ్ అనేది లెస్ దాన్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదంటే దాని అర్థం ఏంటి, 18 కన్నా ఎక్కువ అవ్వలేదు, 18 కూడా కాదు అంటే డెఫినెట్గా అది తక్కువే ఉంటుంది. కాబట్టి ఎల్స్ కండిషన్లో మనం ఏం ప్రిఫర్ పెట్టాల్సిన పని లేదు. డెఫినెట్గా 18 కన్నా ఎక్కువ లేకపోతే 18 కన్నా తక్కువ ఉన్నట్టే కదా. సో ఎల్స్ కేస్కి వస్తుంది. ఎల్స్ కేసులో system.out.println యూ కెన్ ఓట్ అని వస్తుంది. ఇవి ఎలా పనిచేస్తుంది అంటే ఇఫ్ ఎల్స్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఇచ్చిన కండిషను ఇక్కడ చెక్ అవుతుంది. ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఇస్తామో ఆ స్టేట్మెంట్ని చూస్తుంది. అది ట్రూ అనుకోండి, ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ లోపల అంటే ఈ బ్రేసెస్ కర్లీ బ్రేసెస్ లోపల ఏదైతే రాసామో ఈ బ్లాక్ ఇక్కడ వరకు బ్లాక్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చామో ఏది ప్రింట్ చేయమంటే అది ప్రింట్ చేస్తుంది. లోపల ఏదో చెప్తాం మనం స్పెసిఫై చేస్తే ఏం చేయాలని, అది చేస్తుంది. అది ట్రూ అయితే, ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది. ఇది ట్రూ కాదనుకోండి బయటకు వచ్చేసి నెక్స్ట్ ఇఫ్ తర్వాత మనం ఏం ఇచ్చాము ఎల్స్. ఇది వరకు చూడండి, ఇఫ్ అక్కడే దాంట్లోనే కండిషన్ ఉంది. ఇఫ్ అయితే ఇది, అవ్వకపోతే ఎల్స్, అది అవ్వకపోతే ఇది అని అర్థం. సో ఇక్కడ మనం ఏది డిఫాల్ట్గా ఏది ప్రింట్ చేయాలో ఇక్కడ ఇస్తాం అనమాట. సో మనం ఇక్కడ ఏం చెప్పాము, యూ కాంట్ ఓట్. మనకి నీకు 18 కన్నా ఎక్కువ లేకపోయినా 18 లేకపోయినా యూ కాంట్ ఓట్. సో ఇది దాని అర్థం. అర్థమైంది కదా. ఇప్పుడు లైక్ మనం రన్ చేద్దాం, కోడ్ని రన్ చేసేసి రన్ చేద్దాము. రన్ చేసి వాల్యూ ఎంత, ఏజ్ అనేది ఏది అడుగుతుంది. మనం సరదాగా 18 ఎంటర్ చేద్దాం. ఆన్సర్ ఎంత వచ్చింది, యూ కెన్ ఓట్. మనం 18 కూడా ఇంక్లూడ్ చేసాము. 18 వస్తుందంటే ఓట్ చేయొచ్చు. సరే ఇప్పుడు ఇంకా ఎక్కువ వాల్యూ చెక్ చేద్దాం, 19 చెక్ చేద్దాం. 19 చూస్తాను. యూ కాంట్ లైక్ యూ కెన్ ఓట్. 19 కూడా మనం ఓట్ చేయొచ్చు, 18 కన్నా ఎక్కువ ఉంటే చేయొచ్చు. అదే ఇప్పుడు 17 ఒకసారి చెక్ చేస్తాను. 17 ఉంటే మైంది తక్కువ ఉంది కాబట్టి చేయలేం కదా, యూ కాంట్ ఓట్ అదే వస్తుంది. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఇఫ్ ఎల్స్కి ఎలా వాడాలో అర్థమవుతుంది. అదే లైక్ ఇప్పుడు మనకి రెండే కండిషన్లు, 18 కన్నా ఎక్కువ కానీ 18 కన్నా ఉంటే ఓట్ చేయాలి, తక్కువ ఉంటే ఓట్ చేయకూడదు. అదే 3 ఉంటే లైక్ ఇప్పుడు 18 కన్నా ఎక్కువ ఉన్నది ఒక కేటగిరీ, తక్కువ ఉన్నది ఒక కేటగిరీ, ఈక్వల్ టు ఒక కేటగిరీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రూల్ మార్చింది, 18 కన్నా ఎక్కువ ఉంటేనే ఓట్ వేయాలి, తక్కువ ఉంటే వేయలేము. 18 ఉంటే ఒక సంవత్సరం వెయిట్ చేసి తర్వాత నుంచి ఎలిజిబుల్ అవుతావు. ఇది పర్పస్ అనుకోండి, గుర్తుపెట్టుకోండి. 18 కన్నా ఎక్కువ ఉంటే ఓటు వేయచ్చు, తక్కువ ఉంటే ఓటు వేయలేము. 18 ఉంటే ఒక సంవత్సరం వెయిట్ చేయాలి, ఇది కండిషన్. మనం ఈ లైక్ చూద్దాం, ఈ ఎగ్జాంపుల్ చేయడానికి మనం ఇది కండిషన్ తీసుకుందాం. సో దాని ప్రకారం చెప్పిన కండిషన్ ప్రకారం ఇప్పుడు ఏంటి, ఈ రెండు ఇఫ్ ఎల్సే వాడి చేయలేమన్నమాట. మనకి ఇంకోటి కావాలి ఎక్స్ట్రాగా. అలాగా ఇంకోటి కావాల్సినప్పుడు మనం వాడేది ఎల్స్ ఇఫ్ అనే కండిషన్ వాడతాము. సో ఎలా వాడతాం చూద్దాం ఉండండి. ఇప్పుడు మనం ఏం చెప్పాను, ఏజ్ అనేది 18 ఉంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం కొత్తగా మార్చారు రూల్స్ అనుకుంటే యూ కెన్ ఓట్ అనుకుందాం. 18 కన్నా తక్కువ ఉన్నప్పుడు కండిషన్ కూడా ఇవ్వాలి కదా, అప్పుడే ఎల్స్ ఇఫ్. ఈ ఇఫ్ వర్క్ అవ్వకపోతే నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకోవాలి. నాకు ఇఫ్ దగ్గర ఎలాగైతే మనం బ్రాకెట్స్లో పెట్టుకుని కండిషన్ ఇచ్చుకున్నామో అలాగే ఇక్కడ కూడా కండిషన్ ఇచ్చుకోవాలి. సో బ్రాకెట్స్ పెట్టేసి లోపల కండిషన్ ఇచ్చుకుందాం. కండిషన్ ఏమని ఇద్దాం, సో ఏజ్ అనేది లెస్ దాన్ 18 ఉంటే యూ కాంట్ ఓట్. ఓకే, సేమ్ ఏజ్ అనేది లెస్ దాన్ ఉంటే యూ కాంట్ ఓట్ అని వస్తుంది. అదే ఏజ్ ఈక్వల్ టు 18 ఉంటే, గ్రేటర్ దాన్ ఇచ్చాం లెస్ దాన్ ఇచ్చాం, ఈక్వల్ టు కూడా చెక్ చేయాలి కదా. సో దానికోసం ఇప్పుడు ఎల్స్ రాసుకుందాం. ఎల్స్ మనం ఇక్కడ ఎల్స్ రాసేటప్పుడు మనం ఏ కండిషన్ ఇవ్వం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ రాసినా ఎల్స్ ఇఫ్ రాసినా కండిషన్ కంపల్సరీ కండిషన్ ఇచ్చుకోవాలా. ఎల్స్ రాసినప్పుడు ఈ రెండు వర్క్ అవ్వలేదంటే ఇంక తర్వాత ఏది మిగిలిందంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది, అదంతా కండిషనే అవసరం లేదు. డైరెక్ట్గా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేసుకొని లోపల మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది ఇచ్చుకోవటమే. సో నాకు ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ ఇది కావాలి. సో println ఆఫ్
వెయిట్ ఫర్ 1 ఇయర్ అనే కదా మనం పని చేయాలి. వెయిట్ ఫర్ 1 ఇయర్. సో ఇంకొకసారి బ్రీఫ్గా చూద్దాము. ఇఫ్ ఏదైనా ఒక కండిషన్ని ట్రూ అనుకోండి, డైరెక్ట్గా ఇఫ్ స్టేట్మెంట్లో ఇచ్చిన కండిషన్ ఏదైతే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఏదైతే మనం ప్రింట్ చేయమంటామో లోపల అలాగే సెమీ బ్రాకెట్స్ లోపల ఏదైతే ఇస్తామో అది ప్రింట్ అయిపోతుంది. ఆ కండిషన్ ట్రూ కాకపోతే అప్పుడు నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్కి వస్తుంది. ఇక్కడ చెక్ చేస్తుంది కండిషన్ చెక్ అయింది అనుకోండి, అప్పుడు లోపలికి వెళ్తుంది. ఈ లూప్ లోపలికి వెళ్ళి బ్రాకెట్స్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఏదైతే మనం చెప్పామో చేస్తుంది, ఆ ప్రింట్ చేస్తుంది. ఇది కూడా అవ్వలేదు అనుకోండి, డైరెక్ట్గా ఎల్స్కి వస్తుంది. ఇక్కడ మనం నెక్స్ట్ ఎల్సే ఇచ్చాం కాబట్టి ఈ రెండు అవ్వలేదు కాబట్టి ఇక్కడ కండిషన్ ఇచ్చే పని లేదు, డైరెక్ట్ ఏది ప్రింట్ చేయమంటే అది ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఇంకా మనం కండిషన్లు ఇవ్వాలి, ఇంకా 2-3 కండిషన్లు ఇవ్వాలనుకోండి, ఎన్ని కండిషన్లు ఇవ్వాలంటే అన్ని ఇఫ్ ఎల్స్లు పెట్టుకుంటా పోవటమే. లైక్ ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని ఇఫ్ ఎల్స్లు కింద పెట్టుకుంటా పోవచ్చు. అర్థమైందా? ఎన్నైనా పెట్టుకోవచ్చు. లైక్ మనకి ఇఫ్ ఎల్స్లో ఒక ఇఫే ఉండాలి, ఒక ఎల్సే ఉండాలి. ఎల్స్ ఇఫ్లు ఎన్నైనా మనకి రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టుకుంటా పోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే చూద్దాం. రన్ చేసి ఏజ్ ఎంటర్ చేయమంటుంది. మనం ఎగ్జాక్ట్గా ఇందాకట్లా 18 ఇద్దాము. 18 ఇస్తే మనకు 1 ఇయర్ వెయిట్ చేయమని అడగాలి, అది 1 ఇయర్ వెయిట్ చేయమంటుంది. అదే ఇప్పుడు 19 ఇస్తే ఓట్ యువర్ ఎలిజిబుల్ టు ఓట్ అని రావాలి. నేను అదే కదా ఇచ్చాం కోడ్లో, యూ కెన్ ఓట్ సింపుల్గా. 17 ఇద్దాం, ఏమంటుంది? యూ కాంట్ ఓట్. ఓకే, కొన్ని వెబ్సైట్స్లో కూడా మనం ఏజ్ లిమిట్ చూస్తూ ఉంటాం. సో అలాంటి దగ్గర కూడా ఇదే వర్క్ అవుతుంది, ఇదే ఫంక్షనాలిటీ, ఇదే కోడ్, ఇదే లాజిక్తో ఇంప్లిమెంట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు స్విచ్ కేస్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. జనరల్గా మనం స్విచ్ కేస్ చూసినప్పుడు సింపుల్గా ఒకటే ఒక గుర్తేం పెట్టుకుంటారంటే, మన ఇంట్లో స్విచ్ బోర్డ్ గుర్తుపెట్టుకోండి. స్విచ్ బోర్డ్ దగ్గర మనకి లైక్ చాలా స్విచ్చెస్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కనెక్ట్ అయి ఉంటుంది. లైక్ ఒక స్విచ్కి ఫ్యాన్, ఒక స్విచ్కి టీవీ, ఒక స్విచ్కి లైట్, ఒక స్విచ్కి ఇంకేదైనా యాక్సెసరీస్ ఉంటే లైక్ ఏసీ కానీ మిగతా ఏమైనా ఉంటే మీ ఇంట్లో అవన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఏ స్విచ్ చేస్తే ఆ పర్టికులర్దే తిరుగుతుంది. లైక్ ఫ్యాన్ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ ఆన్ చేస్తే టీవీ ఆన్ అవుతుంది, లైట్ వేస్తే లైట్ ఆన్ అవుతుంది. మనం ఏది ఆఫ్ చేస్తే అది ఆఫ్ అవుతుంది కదా. అలాగే స్విచ్ కండిషన్లో కూడా మనం చాలా కింద ఇస్తూ ఉంటాం, స్విచ్లో పెట్టుకొని చాలా ఒక్కొక్క స్విచ్ ఎలాగైతే ఉందో మనకి దగ్గర కూడా అక్కడ ఒక్కొక్క కేసులు ఉంటాయి అనమాట. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని పెట్టుకుంటా పోతాం. సో అక్కడ ఇచ్చిన కేసు ఏదైతే మనం స్పెసిఫై చేస్తామో ఆ కేస్ మనకి ట్రిగర్ అయిందంటే అక్కడ ఏదైతే ఇస్తామో అది ప్రింట్ అవుతుంది. అది ఎలాగో నేను ఒకసారి లైక్ కోడ్ రాసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, ఒక నిమిషం నుండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇందాక రాసుకున్న ఈ ఇఫెల్స్ ఇవన్నిటిని మనం కామెంట్ చేద్దాం. కామెంట్ ఎలా చేయాలి నేను చెప్పాను ఆల్రెడీ. లైక్ సింగిల్ లైన్ అయితే డబుల్ ఫార్వర్డ్ స్లాషెస్ పెట్టుకోవాలి ఇలాగా. అది ఇప్పుడు చూసారా, నేను డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వగానే ఆ లైన్ వరకు కలర్ చేంజ్ అయింది, అది కామెంట్ కింద వచ్చింది. అది ఇప్పుడు కంపైలర్ కన్సిడర్ చేయదు. అదే మల్టిపుల్ లైన్స్ ఇవ్వాలనుకోండి, ఒక ఫార్వర్డ్ స్లాష్ తర్వాత స్టార్ పెట్టుకొని, సో ఎక్కడైతే ఎండ్ చేయాలో ఇక్కడ ఎండ్ చేయాలి మనం. సో ఇక్కడ స్టార్ ఇచ్చి మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే ఫార్వర్డ్ స్లాష్. సో ఇదంతా మనకి కామెంట్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ వరకు ఇదంతా కామెంట్ అనమాట. ఇప్పుడు కంపైలర్ దీన్ని ఇగ్నోర్ చేస్తుంది. సో ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు మనం వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో డే తీసుకుందాం. డే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు డే సండేకి నేను నెంబర్ 1 ఇస్తున్నాను, మండేకి 2, ట్యూస్డేకి 3, అలాగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోయి మళ్ళీ సాటర్డేకి 7 వస్తుంది. నేను ఎప్పుడైతే 1 ఎంటర్ చేశానో కన్సోల్లో నాకు సండే అని ప్రింట్ అవ్వాలి, 2 ఎంటర్ చేస్తే మండే అని ప్రింట్ అవ్వాలి, అలాగే 7 ఎంటర్ చేస్తే సాటర్డే అని ప్రింట్ అవ్వాలి, వరుసగా వస్తుంది కదా, అలా ప్రింట్ అవ్వాలి. సో అది నా కండిషను. సో ఇది మనం దీన్ని ఇప్పుడు ఇఫ్ఎల్స్లో చేయాలనుకోండి. ఇఫ్ డే అనే ఇప్పుడు మనం ఎంటర్ చేసే వాల్యూ డేలోనే సేవ్ అవుద్ది అనుకుందాం, డే అనే వేరియబుల్లో. ఇఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టుకొని అక్కడ ప్రింట్ సండే అని పెట్టుకుంటాం. దాని తర్వాత ఎల్స్ ఇఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 2 అప్పుడు మండే. ఎల్స్ ఇఫ్
డే ఈజ్ ఈక్వల్ టు 3, ట్యూస్డే, ఎల్స్ ఇఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 4, తర్వాత వెనస్డే, తర్వాత ఫ్రైడే, అలా ఎల్సిఫ్లు చాలా పెట్టుకొని ఇంక అంతా అయిపోయిన తర్వాత ఒకటి ఏదో ఒకటి డిఫాల్ట్గా లైక్ ఎంటర్ 1 to 7 నెంబర్స్ ఎంటర్ చేయమని పెడతాము. చాలా ఇదవుతుంది. అదే ఒక 20 ఉంటే అన్ని అన్ని ఇవ్వలేం కదా, అన్ని ఇఫ్లు అన్ని ఎల్సిఫ్లు పెట్టడం కష్టం. అందుకోసం దాన్ని సింప్లిఫై చేసేకే మనకి ఈ లైక్ ఈ స్విచ్ కేస్ అనేది ఉపయోగపడుతుంది. సో సింపుల్గా కోడ్ రాస్తే నీకు అర్థమవుతుంది. కోడ్ అంతా రాస్తాను. సో ఇప్పుడు చూడండి, స్విచ్ కేస్ మనం ఏం చేద్దాం ఉండండి. ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి ఇందాక ఇన్పుట్ ఏం తీసుకున్నాం, ఏజ్ అని తీసుకున్నాం. మనకి ఇప్పుడు ఏజ్ కాదు, డే. ఎంటర్ ఏ నెంబర్, వాడొక నెంబర్ ఎంటర్ చేయాలి 1 to 7లో. నెంబర్ ఫ్రమ్ లైక్ చెప్దాం 1 to 7, వీటిలో ఒక నెంబర్ ఎంటర్ చేయమని చెప్తాం. సో వాడికి ఒక కండిషన్ ఇచ్చి లైక్ వీటిలో ఒక నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నాము. సో వాడు ఎంటర్ చేసిన దాన్ని మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి, డే అనే వేరియబుల్లో. ఇందాక ఏజ్ అని పెట్టాం కదా, ఇప్పుడు డే అనే వేరియబుల్లో సేవ్ చేసుకుందాం. అండ్ ఇంటీజరే 1 2 3 4 అంటే అవి లైక్ ఇంటిగ్రల్ వాల్యూసే కాబట్టి ఇంటే పెట్టుకుందాం మనం. ఓకే, సేవ్ చేసుకున్నాము. ఇప్పుడు స్విచ్, మనకి స్విచ్ కండిషన్లో ఎలా అంటే స్విచ్ అనేది కీవర్డ్, స్విచ్ వాడాలి. ఇక్కడ స్విచ్ ఇచ్చి స్విచ్ అనే కీవర్డ్ ఇచ్చి రాసిన తర్వాత మనం బ్రాకెట్స్ పెట్టుకొని ఇక్కడ కండిషన్ లైక్ మనం ఏదైతే చెక్ చేద్దాం అనుకుంటున్నామో అది ఇక్కడ రాయాలి. రాస్తే దాని వాల్యూ ప్రకారం ఆ వాల్యూ ఎంత ఉంటే ఆ పర్టికులర్ అక్కడ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు డే ఉంది, మనం ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఇక్కడ తీసుకుంటున్నాము. సో ఎంటర్ ద వాల్యూ అంటున్నాం ఇక్కడ. సో వాడు లైక్ అడుగుతాడు మనల్ని ఎంటర్ ద వాల్యూ అని. ఇప్పుడు చూద్దాం ఒకసారి, నేను రన్ చేశాను అనుకోండి. ఎంటర్ ఏ నెంబర్ 1 to 7, 1 to 7 మధ్యలో ఒక నెంబర్ ఎంటర్ చేయమన్నాడు. లెట్స్ సే నేను 6 ఎంటర్ చేశాను. ఆ 6 ఎక్కడ స్టోర్ అవుతుంది, ఆ 6 అనేది ఇక్కడ డే అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. మనం ఎక్కడే స్టోర్ చేయమని ఇచ్చాం మనకి. ఇక్కడ sc.next int ఆఫ్ ఏదైతే నెక్స్ట్ ఇంటీజర్ వస్తుందో దాన్ని ఈ డే అనే దాంట్లో సేవ్ చేసుకోవాలని మనం దానికి చెప్పాం అనమాట. అది డేలో సేవ్ చేసుకుంది. ఇప్పుడు మన కండిషన్ ప్రకారం స్విచ్ కేస్లో మనం ఆ డేతోనే చెక్ చేస్తాం. మన కండిషనే ఆ డే వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ ప్రకారమే మనం ఏది ప్రింట్ చేయాలో చూస్తాం. మనం ఇక్కడ ఎలా స్విచ్ కేస్ తర్వాత ఇది కేస్ అనేది కూడా కీవర్డ్ అనమాట. కేసు అని పెట్టుకొని మనకి ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు రాసుకుంటూ పోతాం అనమాట. అన్ని కేసులు పెట్టుకుంటాం. మనకి ఇక్కడ టోటల్ ఎన్ని కేసెస్ ఉన్నాయి అంటే ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాం మనం, 7 వాల్యూస్ కాబట్టి 7 కేసెస్ ఉంటాయి మనకి. సో 1 2 3 4 5 6 7 కేసెస్ అన్నిటికీ కేస్ 1 కేస్ 2 కేస్ 3 కేస్ 4 5 6 7 వరకు రాస్తాము. రాసిన తర్వాత లైక్ ఒక్కొక్క కేసులో లైక్ ఇప్పుడు నేను ఎంటర్ చేసిన వాల్యూ 1 అనుకోండి, నేను ఏం ప్రింట్ చేయాలి, సండే అని ప్రింట్ చేయాలి కదా. సో system.out.println ఆఫ్ సండే, నాకు నేను ఎంటర్ చేసింది 1, సో సండే రావాలి, సండే ప్రింట్ చేయండి అని చెప్తున్నాం అనమాట. ఇది ఎలాగంటే సేమ్, నేను ఆన్ చేసింది ఇక్కడ నేను ఫ్యాన్ ఆన్ చేశాను అనుకోండి, 1 ఫ్యాన్ అనుకుంటే నేను ఫ్యాన్ ఆన్ చేశాను, నాకు ఫ్యాన్ ఒకటే ఆన్ అవ్వాలి అన్నట్లు. 2 లైక్ నేను టీవీ ఆన్ చేశాను, టీవీ ఒకటే ఆన్ అవ్వాలి, ఇలా అవుతుంది. సో బ్రేక్ ఎందుకు, సో నువ్వు ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత అది ఇంకా లైక్ అది కంటిన్యూ చేయడం ఎందుకు, లైక్ కోడ్ని ఇంకా అది ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం అనవసరం కదా. అక్కడితో ఎండ్ అయిపోతే మనకి టైం సేవ్ అవుతుంది, మెమరీ సేవ్ అవుతుంది, అన్నీ అవుతూ ఉంటాయి కదా. ఎగ్జిక్యూషన్ ఇంకా అక్కడితో ఆపేయాలి. సో అందుకని మనం వన్స్ అయితే మనకు అది ట్రిగ్గర్, మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు వచ్చింది, మనం 1 ఎంటర్ చేసాం, సండే అని ప్రింట్ అయింది. అక్కడ ఏమన్నా ఎక్కడితో బ్రేక్ అవ్వాలి, ఆ కోడ్ బ్రేక్ అయ్యి ఆ స్విచ్ కేసు నుంచి బయటకు వచ్చేయాలి. నెక్స్ట్ మనం ఇంకా చాలా ప్రాసెస్, సింపుల్గా స్విచ్ ఒకటి ఇచ్చాం కదా. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో స్విచ్ ఒకటే పెట్టుకోము, మనం చాలా పెట్టుకుంటూ ఉంటాం. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసు మనం ఏదైతే అడుగుతున్నామో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. దాని తర్వాత ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి పెద్ద కోడ్లు రాసినప్పుడు. సో మన స్విచ్ కేసు నుంచి మనకి కావాల్సిన అవుట్పుట్ రాగానే బయటకు వచ్చేయాలి. కాబట్టి మనం ఇక్కడే మన అవుట్పుట్ ఇదేని అనుకోండి, సండే మన అవుట్పుట్ అనుకోండి, ఇక్కడితో బ్రేక్ అవ్వాలి. లేదు సండే కాదనుకోండి, ఇది కేస్ 1 కాదనుకోండి, అది కేస్ 2కి వెళ్తుంది. మన అది ఏ వాల్యూ ఎంటర్ చేస్తే ఆ వాల్యూ దగ్గరికి వెళ్తుంది. ఆ వాల్యూలో ప్రింట్ చేసిన తర్వాత అక్కడ నుంచి బ్రేక్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 3 ఎంటర్ చేశాను అనుకోండి, కేస్ 3కి వెళ్తుంది. కేస్ 3లో ఏముంది, ట్యూస్డే అని ప్రింట్ చేయమని ఉంది, ట్యూస్డే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ బ్రేక్ అని చెప్పాను, ప్రింట్ చేసిన తర్వాత బ్రేక్ అంటున్నా కాబట్టి బ్రేక్ అయిపోతుంది. అలాగా స్విచ్ కేస్ అలా వర్క్ అవుతుంది. సో ఇవన్నీ ఎంటర్ చేసాము, ఏ డేకి ఆ డే ఎంటర్ చేసాము. వాడు లైక్ యూజర్ అనేవాడు నాలంటోడు అయ్యండి, వాడు ఏదో థింగర్ వాల్యూ లైక్ ఇక్కడ ఉన్నది ఎందుకు ఎంటర్ చేయాలి, వేరేది ఎంటర్ చేయాలని 8 9 ఎంటర్ చేశాడు అనుకోండి.
అప్పుడు మనం డిఫాల్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని డిఫాల్ట్‌గా ఇచ్చిన వాటిలో ఏది ఎంటర్ చేయకపోతే అప్పుడు మనం ఏం చేయాలో ఆ కేస్ పెట్టుకోవాలి. నాకిప్పుడు డిఫాల్ట్‌గా ఇన్వాలిడ్ డే నంబర్ ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ బిట్వీన్ 1 and 7. సో మీరు ఎంటర్ చేసింది డిఫాల్ట్ వాల్యూ ఈ నంబర్ లోపే ఎంటర్ చేయండి అని చెప్తున్నాను. చెప్పి అక్కడితో బ్రేక్ అవుతున్నాను. సో మళ్ళీ చెక్ చేసుకుంటాం తర్వాత. అర్థమైంది కదా? ఇలా డిఫాల్ట్ పెట్టుకొని చేద్దాము. ఇది స్విచ్ కేస్ అనమాట. స్విచ్ కేస్‌లో మనం ఏ పర్టిక్యులర్ చెక్ చేయాలో అక్కడికే చెక్ చేస్తాము. సో కండిషన్ అనేది స్విచ్ ఇచ్చి ఇక్కడికి రాసుకుంటాము. ఇక్కడ వాల్యూస్ మనం కేస్ ఇప్పుడు నేను నంబర్స్ తీసుకున్నాను కదా 1, 2, 3, 4 అని మనం ఏబీసీలు కూడా తీసుకోవచ్చు. ఇది ఇచ్చుకుంటే అక్కడ అవుట్‌పుట్‌లో కూడా మనం అదే ఎంటర్ చేయాల్సొస్తది. అర్థమైంది కదా? సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఎంటర్ చేయమంటుంది నెంబరు 1 to 7లో. నేను 2 ఎంటర్ చేశాను అనుకోండి. ఇప్పుడు రన్ చేద్దాం. 1 to 7లో ఒక నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. నేను 1 ఎంటర్ చేశాను. ఏమొస్తుంది? సండే రావాలి. వచ్చింది కదా? ఇప్పుడు మళ్ళీ 1 to 7లో నేను డైరెక్ట్ 7 ఎంటర్ చేస్తాను. ఏం రావాలి? సాటర్డే రావాలి. సాటర్డే వచ్చింది కదా? సో ఇది అదర్ దాన్ దిస్ నేను 8 ఎంటర్ చేశాను అనుకోండి. ఏం రావాలి? ఇన్వాలిడ్ డే నంబర్ ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ 1 to 7 లైక్ ఇన్ బిట్వీన్ 1కి 7కి మధ్యలో ఉన్నదే ఎంటర్ చేయాలని వచ్చింది. అర్థమైంది కదా? ఇలాగనమాట. ఇవాళ మనం ఈ వీడియోలో ఇఫ్ ఎక్కడ వాడాలి, ఎల్స్ ఇఫ్ ఎక్కడ వాడాలి, ఎల్స్ ఎక్కడ వాడాలి అండ్ స్విచ్ కేస్ ఏంటి, దాన్ని ఎక్కడ వాడాలి, దానివల్ల యూజ్ ఏంటి, దాంతోపాటు లాస్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఇంకొన్ని పాయింట్స్ మిస్ అయిపోయినాయి. లైక్ డేటా టైప్స్లో లైక్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ ప్రిమిటివ్ అంటే ఏంటి, ప్రిమిటివ్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ వాటి సైజెస్ ఏంటి, మొత్తం అన్నీ డిస్కస్ చేసాం. లైక్ మీకు ఇవాళ ఇదంతా అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇదంతా కాన్సెప్ట్ అర్థమైతే మీకు హోంవర్క్ వచ్చేసి ఓకే డైలీ ఒకటి చేస్తూ ఉండండి. నేర్చుకొని వదిలేస్తే ప్రోగ్రామింగ్ అనేది రాదు. మనం నేర్చుకోవాలి, దాంతోపాటు డైలీ దాన్ని సాల్వ్ చేయాలి. లేదంటే మర్చిపోతాం, నేర్చుకోవడం కూడా ఉపయోగం ఉండదు. ఇవాళ మీరు ఏం చేస్తారంటే యూజర్ దగ్గర నుంచి మార్క్స్ తీసుకోండి ఏదో ఒక సబ్జెక్ట్లోది. తీసుకొని ఆ మార్క్స్ అనేది లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కండిషన్ బాగా అయినండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే పాస్ అని ప్రింట్ చేయండి. లేదు అంతకన్నా 35 కన్నా తక్కువ ఉంటే ఫెయిల్ అని ప్రింట్ చేయండి. సో ఇది మీకు ఇచ్చిన హోంవర్క్. దీనిని మీరు లైక్ కంపైలర్లో చేసి సాల్వ్ చేసి రన్ అయితే ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకసారి నేను చూస్తాను. వర్క్ అవ్వకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను ఎలా సాల్వ్ చేయాలో. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్. బాయ్.